కాళ్ళలో నీళ్ళు తాగి ఎన్నో కష్టాలు పడి ఈ పనిలో జీవించాను. అయినా దేవుని కృప నాకు ఉంచబడింది. దేవుని స్తోత్రం. నా తోటి ఉన్న ఈ సేవకులలో అనేక మంది చనిపోయారు. నా ఏరియాలో అనేక మంది, నాకంతా పెద్దోళ్ళు కూడా చనిపోయారు. వాళ్ళు కూడా పెద్దోళ్ళు నాకంటే లోబడి నా మాట విని లోబడి జీవించారు. వాళ్ళు కూడా చచ్చిపోయారు. దేవుని కృప పట్టిన మీ మధ్య అందరి ప్రార్థన బట్టి నేను నిలబడి ఉన్నాను. ప్రధానమంత్రి గారు ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పండి? యేసుప్రభు దగ్గర. చెప్పాలి. అందరూ ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు ఆయన? యేసుప్రభు దగ్గర. ఎందుకు వెళ్తున్నాడు? కుమారుని స్వస్థపరచు. చచ్చిపోయటం ఎలాగున్నాడు? కొడుకు చచ్చిపోయేలాగా ఉన్నాడు. లేక 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 ఒక్కడేమన్నాడు. ఆ ఒక్కడికి ఆస్తి అంతా ఎవరికి? ఆయనకే కదా. చచ్చిపోయింది ఇంకెవరికి? వారసులు పట్టుకుపోతారు. బహుశా ఆయన ఆలోచనతో ఆయన వచ్చి ప్రభు దగ్గరికి వచ్చాడు అంటున్నాడు. తన కుమారుడు సావసిద్ధమై ఉండెను గనుక. ఉన్నాడు, సావడానికి సిద్ధంగా ఉన్నాడు గనుక డాక్టర్ గారి వల్ల ఏమి జరగదు కానీ మనకు కొంచెం తృప్తి కొరకు మాత్రమే అక్కడికి వెళ్తున్నాం. బాగు చేసేవాడు ఎవరు? ఆయన్నే. నీరు పోసేవాడును అంటే నాటేవాడును ఇద్దరు ఒకటే. నీరు పోసేవాడు నాటేవాడు ఇద్దరు ఒకటే. కానీ దాన్ని ఫలింప చేసేవాడు ఆయనే. ఆ ద్రాక్ష తోట ఫలింప చేసేవాడు ఆయన. నాటాను, అపోల్లో నీళ్లు పోసాడు. వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. వృద్ధి పొందించేవాడు దేవుడే. నాలో ఏమీ లేదు. ఏలియాను గురించి వాక్యం చెప్పింది. ఏలియా మనవంటే స్వభావం కలిగిన మనుషుడు, ఆసక్తితో ప్రార్థించు. కూడా ఆనోకు కూడా మనవంటే స్వభావం కలిగిన వాడు గారే. ఆలోచించండి. నీ విశ్వాసమే నేను స్వస్థపరచును. 12 సంవత్సరాలు రక్తబట్టలు అవుతున్న ఆ స్త్రీతో ప్రభు అంటే ఆయన వస్త్రపు చెంగు ముట్టిగానే వెంటనే స్వస్థత అయిపోయింది. కనుక అప్పుడు ప్రభు అన్నాడు, ఇక్కడికి ఎవరు వచ్చారు? ఇక్కడ నాలోంచి ఒక మహిమ పోయింది అన్నాడు. కనుక ఆయమ్మ గడగడలాడిపోతూ ప్రభు నేను ముట్టుకున్నాను, నిన్ను ముట్టుకున్నాను ప్రభా, నేనే అని చెప్పి పట్టి నా వస్త్రాన్ని ముట్టావు కనుక నీ ఇచ్చం పట్టాను కనుక ఆమె స్వస్థత జరిగిందని చెప్పింది. విశ్వాసం కావాలి, దేనికైనా నమ్మకం కావాలి. అపనమ్మకం పనికిరాదు. అందుచేత వెంటనే ఇప్పుడు అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? మందిరంలోకి వెళ్తున్నారు. మనం ఎవరో పెద్దవాళ్ళు తీసుకురాము. చాలామంది ఉంటారు, ఒక్కరితే రావాలి, రెండో మనిషి రాకూడదు అంటారు. కొంతమంది వాళ్ళకి రాకూడదు అనుకుంటారు. కనుక ఇద్దరు కావాలి. ప్రభు అన్నాడు, ఆయన సమాధి చేయబడిన తర్వాత 3వ దినం లేచిన తర్వాత ఆయన లేచిన వెంటనే ఆయన శిశువులందరూ ఆశ్చర్యపడిపోతుంటే ఏదో యేసు ప్రభు లేచాడు, ఆయన శరీరం లేదు, ఎవరు ఎత్తుకుపోయారని భయపడిపోతే అంటే ఆయన దగ్గర ఉన్న 2 శిష్యులు అమ్మాయి అని గ్రామానికి వెళ్ళిపోతున్నారు. ఆడికి వెళ్ళిపోతున్నారని ఆయన మధ్యకి వెళ్ళి వాళ్ళతో చక్కగా బాబు మీది ఏ ఊరు, ఎక్కడికి వెళ్తున్నారు, మీరు ఎవరు అని ఏమీ అరగనట్టుగా ఆయన అడిగాడు. అయితే నువ్వు ఇక్కడ ఉండి ఆయన సంగతిని తెలదా? ఎవరు ఆ మాట్లాడేవాడు? ఎవరు? ఆయనే కదా. అయితే ఆయన అన్నాడు, ఇక్కడ మీరు ఉండి మీకు తెలదా? ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు అని మాట చెప్తున్నారు కదా అంటే అలా కిల్లిమనిపోయి భయపడిపోయారంట. వెంటనే వెనక తిరిగారు, మళ్ళీ వెళ్ళిపోయారు. మధ్యలో మన పోయేవారిని పోనివ్వకూడదు, మన కూడా పోయేవారిని పోనివ్వకూడదు, చెడిపోనకూడదు. మన ప్రయత్నాలు ఎన్నో చేయాలి. ఆడవాడు చేయాలి, పిల్లలు చేయాలి, పెద్దవాళ్ళు చేయాలి. అందరూ తెలిసి ఆ ఆత్మని ఎలా లాక్కు రావాలి. ఇంకో సంఘాన్ని పంపడం కాదు, వాళ్ళు లాక్కొచ్చి మనం ఇక్కడ పెట్టుకుంటే సంఘం అభివృద్ధి చెంది. ఇంతమంది ఉన్నారనుకోండి, మనిషికో కొంత మనిషిని తీసుకురండి, ఎవరిలో ఏమీ లేదు. అందుచని పిల్లరా ప్రధానమంత్రి గారు లేచి వెళ్ళాడు. యేసు యోదయ నుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు సావసిద్ధమై ఉండెను కుమారుడు సావసిద్ధమై ఉన్నాడని గనుక మీరు వచ్చి అతని స్వస్థపరచవలెనని ఆయన స్వస్థపరచవాలని చెప్పాడు. ఎలా రావాలి. ఇప్పుడు చాలామందికి ఎక్కడ బాధ ఉంటే అక్కడ ముట్టుకోవాలని ఉంటుంది, ఆడ ప్రార్థన చేయండి అంటారు. అలాగే ఎక్కడ అది జబ్బు ఉందో అక్కడ డాక్టర్ గారు కూడా మందులు వేస్తాడు, అటు కూడా చేస్తాడు, కోలో ఏలో అయిపోతూ ఉంటుంది. అయితే అక్కడ కూడా చేస్తారు. అయితే ప్రభు అన్నాడు, ఓ మాట చెప్పాడు అక్కడే, యేసు సూచక క్రియలను మహత్కార్యములను ఏముండాలండి? సూచక క్రియలను మహత్కార్యములను అయినప్పుడు కూడా కానీ పిల్లారా ప్రధానమంత్రి గారు వెళ్తున్నప్పుడు కనుక వెంటనే ప్రభు చెప్పాడు, కానీ చాలండి ఎల్లుము నీవు కుమారుడు బ్రతికేమున్నాడు అన్నాడు. ప్రధాని అమ్మా ఏమన్నాడు? ఎల్లు
చెప్పాడు ఆయన, ఎల్లో నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు అని చెప్పాడు. అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. నమ్మకుండా వెళ్ళాడంటే నమ్మి వెళ్ళిపోయాను. అతడు వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా ఆయనకి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని, నీ కుమారుడు బ్రతికే ఉన్నాడని తెలియజెప్పిరి. చెప్పగానే వాళ్ళు ఆశ్చర్యపడిపోయారు. ఏ గంటకు ఎంత వేగంగా పరిగెట్టింది ఏది? యేసు మాటలలోని ఎంతో బలమున్నది, స్వామి మాటలలోని చాలా శక్తి ఉన్నది. యేసు మాటలు కోటి రూపాయ కొగుమాట యేసు మాటలలోని. పిల్లలు ఆలోచించండి, మనందరికంటే ముందు వెళ్ళిపోయింది అక్కడికి ఎవరు? ప్రార్థన. ఇక్కడ ప్రార్థన చేస్తే అమెరికాకి వెళ్ళొచ్చును, అమెరికాలో ప్రార్థన చేస్తే మన దగ్గర రావచ్చును. ఆలోచించండి, ఈ ప్రార్థనకు అంత శక్తి ఉంది కనుక ఆలోచన ఉంటాడు. ఆయన వాక్యం ఎంత బలమైనదో, ఆయన వాక్యం ఎంత సత్యమైనదో ఆలోచన చేసుకుంటే అంత శక్తి అందులో ఉంది. వెంటనే ఎల్లో కనుక నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు అని చెప్పాడు. అప్పుడు ఆయన అంటాడు, ఏ గంటకే వాడు బాగుపడసాగనని. నిన్న 1 గంటకే స్వస్థత అయిపోయాడు. ఎక్కడి నుంచి ఆ ఇంటికి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది అండి? ఇవాళ 1 గంట అయితే రేపు 1 గంటకి వెళ్ళేటప్పుడు ఎన్ని గంటలు అవుతుంది? అయితే ఆ శక్తితో ఆయన వెళ్ళాడు. ప్రభు అద్భుతంగా స్వస్థపరిచాడు. కనుక వెంటనే ఇప్పుడు ప్రధానమంత్రి గారి ఇంట్లోంచి పిల్ల పేద అందరు కలిసి ఎక్కడికి వెళ్తున్నారు? దేవుని మందిరం. చెప్పండి, మాట్లాడారు మీరు. ఎక్కడికి వెళ్తున్నారు? దేవుని మందిరం. ప్రధానమంత్రి గారు వస్తున్నారంటే ఎంత విలువ? ప్రధానమంత్రి గారిని బాగు చేశాడు కదా, అద్భుతం చేశాడు కదా. అద్భుతం చేయకుండా ఎవరు నమ్మడని చెప్పాడు కదా. ఆయన చేసిన దాన్ని బట్టి ఆయన ఏం చేశాడండి? మార్పు చెంది విశ్వాసం దేవుడు గొప్ప ఇప్పుడు ప్రార్థనలోకి వెళ్ళాడు. ఆ కుటుంబం అంతా ఏం చేస్తుందండి? ప్రార్థనలో ఉంది. దేవుని స్తోత్రం. తొందరపడకలేదు కానీ దేవుడు చెప్తాడు, మంచోడు కాదు, నాకేం బాగు చేయలేదు, ఆయన బాగు చేశాడు, ఆయన బాగుపడ్డాడు, వీడు బాగుపడలేదు అని అనక్కలేదు కానీ బాగు చేస్తాడు దేవుడు. ఆయన స్వస్థపరిచే దేవుడు మనకున్నాడు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు మనకున్నాడు. అనేక రోగులు స్వస్థపరిచిన వాడు, గొప్ప శక్తి కలిగిన దేవుడు మనకున్నాడు. ఆయన నమ్మా మనము. నువ్వెంత పెద్దోడి దగ్గరికి వెళ్ళినా లాభం లేదు, ఏ ఊరు వెళ్ళిపోయినా లాభం లేదు, ఎంతమంది వచ్చినా లాభం లేదు. కానీ ఇలా నా దగ్గరికి వచ్చినంత ప్రార్థన చేయించుకొని వెళ్తున్నారు. అయ్యి బాబోయ్, ఆయన సీనియర్ పాస్టర్ 66 సంవత్సరాల సేవలో ఉన్నాడు. ఆయన పెద్ద గొప్ప దైవజ్ఞుడు అని వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడు మనకి ఎలా ఉంది? ఏలీ గారు ఎలా ఉన్నారు? మీకు ఎలా ఉంది? ఆయన ఏంటి అనుకున్నావేమో. మీకు ఎప్పుడైనా దర్శనం వచ్చింది ఎవరికన్నా చెప్పండి. నా మీద దర్శనం వచ్చిందా మీకు ఏదైనా చెప్పండి. అయినప్పుడు కూడా కానీ ఇలా లెక్క పెట్టి వెంటనే చూడండి, అక్కడ ఒక వెంటనే చూడండి 52వ వచనం. ఏ గంటకు వాడు బాగుపడసాగనని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరము వారిని విడిచెనని అతనితో చెప్పిరి. అతనితో చెప్పాను. ఏ జ్వరం అది? భయంకరమైన జ్వరాలు వస్తున్నాయి ఇప్పుడు. ఆ జ్వరాలతో పాడైపోతున్నారు. దోమ వచ్చి కాలు కుడితే ఆ దోమ కాలు కుట్టిన కాలుకి ఏమవుతుందండి? ఫలేరియా వచ్చేస్తుంది, బాధ వస్తుంది. దేనికి? ఆయన కార్యాలకి అంతటి భయంకరమైన ఈ జ్వరం ఈ భయంకరమైన జ్వరం కనుక వెళ్ళందండి. కనుక జ్వరమే కదా. సీమోన్ అత్తగారు కూడా జ్వరం వచ్చిందంట. వెళ్ళాక పక్కకి వెళ్ళి యేసుప్రభు గద్దించి, ప్రభు మా అత్తగారు జ్వరం వచ్చింది, బాధపడుతాను రమ్మంటే ఆయన వెళ్తే అప్పుడు జ్వరం బయటికి పొమ్మని చెప్పగానే అత్తగారికి ప్రార్థన చేస్తే జయం పోయింది. ఆలోచన చేసుకోండి. శక్తి కలిగిన ప్రభు మనకున్నాడు, విశ్వాసం కలిగిన ప్రభు అనుకున్నాడు. మనందరి కొరకైనా లోకమంతా మాట్లాడు బైబిల్లో, లోకమంతటా ఆయన కృపతో నిండి ఉన్నది అన్నాడు. లోకమంతా ఆయన ఆవరించి ఉన్నాడు అన్నాడు. ఆయన ఆవరించున్నాడు కదా. ఈ శక్తి మనకు లేదు, తొలగిపోతున్నాం. ఆలోచించండి. ఎక్కడికి వెళ్ళినా తగ్గదు కానీ దేవుని ఎదుగు వచ్చినప్పుడు మాత్రమే. అసలు మీరు దశమ భాగాలు ఇస్తున్నారా? భాగాలు ఇస్తున్నారా? దేవుడిచ్చిందని ఇస్తున్నారా? దేవుని పని కొరకు ఉపయోగించాలి కదా, దేవుని సేవ కొరకు ఉపయోగించాలి కదా. నా మందిరములు సమృద్ధి అయిన ఆహారం తీసుకొచ్చిన పెట్టండి.
సమృద్ధైన భోజనం అన్నాడు. ఒక భక్తుడు అంటాడు, అయ్యా మరి దశభాగాలకి ఇవ్వడం ప్రారంభించదే తెచ్చిన చాలా మేమందరూ తినగా చాలా మిగిలిపోతుందని రాజుగారు చెప్పాడు. పిల్లలు ఆలోచన చేసుకోండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. నా విశ్వాసం ఎలా ఉంది అయినప్పుడు కూడా గాని పిల్లరా ఒక్క దేవుని కృప కావాలి, మనకి దేవుని దయ కావాలి, దేవుని ఏర్పాటు కావాలి. కనుక వెంటనే గుడంతా ఎవరు ప్రధానమంత్రి గారితో అందరితో నింపబడింది. ఆశ్చర్యపడిపోయింది. అద్భుతంగా దేవుడు అన్ని మాటలు కరెంటు కంటే వేగంగా పరిగెట్టేది ఏముంది? దేవుని వాక్యం. చెప్పండి, కరెంటు కంటే వేగంగా పరిగెట్టేది ఏముంది? తర్వాత ఇంకోటి అండి, మనసు మనకి ఎక్కడికి ఎందుకంటే పరిగెడుతుంది. నా మనసు ఎక్కడే ఉంది, కానీ ఇప్పుడు విజయవాడ వెళ్ళి వచ్చేసింది. అప్పుడే మనసు అంత వేగంగా పరిగెట్టేస్తుంది. ఇంట్లో కూర్చున్నా కానీ బయట ఉన్నా కానీ అది వేగంగా అంత శక్తి దేవుని వాక్యానికి ఉంది. దేవుని వాక్యమే నేను స్వస్థపరచును. దావీదు అంటాడు, కనుక నేను శ్రమ కలగకమని త్రావ విడిచి తిని శ్రమ కలిగిన తర్వాత నేను సువార్త 9:18 ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి, అధికారి ఎవరైనా ఒక అధికారి, ఆయన ప్రధానమంత్రి గారు, ఈయన ఎవరో ఒక అధికారి, సమాజ మందిరం మీద అధికారి అయి ఉండొచ్చు. ఈయన అధికారి, ఈయన కనుక ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి కుమార్తె ఇప్పుడే చనిపోయాడు. ఇప్పుడు చచ్చిపోయాడు. ఇప్పుడే మనందరికి ఏమొచ్చాను? చచ్చిపోయాడు అంటే వెళ్ళిపోతాడేనే కదా, మనం జోలికి వెళ్ళాం కదా. బతికుంటే కదా ప్రాణం బతితే కదా, బలుసుకోరని తినొచ్చు అంటారు కదా, కనుక పడిపోతాడు. అయితే ఏదైనా మంది వేయడానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు ఎవరు వచ్చారండి? అధికారి వచ్చాడు. చిన్నోడు కాదు, ఆయన వచ్చి ఆయనకు ఈయనగా మనసు బాగుందా, ఆయన మనసు బాగుందా ఆలోచించండి. ఈయన ఎక్కువ విశ్వాసం ఉందా, ఆయనకి విశ్వాసం లేదో ఆలోచించండి. ఇక్కడ ఏమన్నాడని అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది. చనిపోయింది కదా, అయితే చనిపోయింది గనుక ఆయనను వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము. ఆమె బ్రతుకున్నాడు. ఎంత గొప్ప విశ్వాసం! ఆయన విశ్వాసానికంటే ఈ విశ్వాసం చాలా బాగుంది. ఏమన్నాడంటే కనుక నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద వెయ్యము, ఆమె బ్రతుకును. ఆలోచన చేస్తే పిల్లారా, వెంటనే ప్రభు అన్నాడు కనుక అయ్యా ఆయన అంటున్నాడు, రండి ఓసారి రండి, మీరు వచ్చి నీ చెయ్య ఆమె మీద పెట్టండి. ప్రార్థన మీద పెట్టమని చెప్పలేదు, కానీ ఆయన మీద పెట్టింది కనుక ఆయన బ్రతుకును, లేక ఆమె బ్రతుకును, ఆమెకు ఆరోగ్యం వచ్చును. ఎంతమంది ప్రార్థన చేసుకుంటే దేవుడు నేను స్వస్థపరచలేడా, ఈ బాధ తగ్గించలేడా? ఆలోచించండి, బాగు చేయగలేడా? ఆలోచన అంటే ఏదో రకం ఉండొచ్చునేమో, కానీ ఆయన విశ్వాసానికి ఈయన విశ్వాసాన్ని చూడండి. ఆయన విశ్వాసమని అయ్యా మీరు వచ్చిన కుమారుని ప్రతి స్వస్థపరచండి, చనిపోయేలాగా ఉన్నాడు అని చెప్పి అన్నాడు. ఇక్కడేమన్నాడు? చచ్చిపోయిన పిల్లని వచ్చి అయ్యా నా కుమార్తె చనిపోయింది, నీ చెయ్య ఆమె మీద ఉంది. ఈయనకున్న విశ్వాసం ఆలోచించండి. ఈయన విశ్వాసం మంచిదంటారా, ఆయనది మంచిదంటారా? చచ్చిపోతాడు, చచ్చిపోయేలాగా ఉన్నాడు, మీరు వచ్చి స్వస్థపరచండి అన్నాడు అంతే అక్కడ. అయితే ఇక్కడ కుమార్తె చనిపోయింది కనుక వచ్చి మీ చెయ్య ఆమె పెట్టండి, ఆవిడ బ్రతుకును అన్నాడు. ఇప్పుడు ఎవడ విశ్వాసం మంచిది? అధికారి విశ్వాసం మంచిది కదా. అధికారి ఆశతో ఉన్నాడు కదా, కనుక అంటున్నాడు మీరు చెయ్యి పెట్టండి చాలు, చెయ్యి పెడితే బాగుపడతారన్న మాట మనకు బైబిల్లో ఉంది. ఎవరున్నారు? భయంకరమైన మనుషుడు ఆయన చెప్పాడు, అయ్యా దయచేసి కుష్ఠరోగి వచ్చి అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయము అన్నాడు. కనుక ఆయన అంటాడు ఏం చేయని, నీకు ఇష్టమైతే నన్ను అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే కమ్మని చెప్పగా మనం అందరం ఆయనకి ఇష్టమే, అందరం ఆయనకి ఇష్టమే. ఎక్కడ చెడ్డ పని చేస్తే మాత్రం ఉండదు, విశ్వాసం ఉండదు. కానీ
దేవుడు ఇచ్చిన కాడ గట్టిగా నిలబడి భయంకరంగా ప్రార్థన చేస్తే దేవుని మీద విశ్వాసం ఉంచితే దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తాడు. ఆమేన్. రాలేపడం ఏంటండి, సమయం మాట్లాడాడు, అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకా నువ్వు రాలేదు చెప్పి తల్లితో చెప్తున్నాడు, నాతో నీకే బాబు అక్కడ ద్రాక్షారసం అయిపోయిందని తల్లి చెప్తుంటే ఆయన అప్పుడు దాకా ఏ అద్భుతం కూడా చేయలేదు, అప్పటిదాకా ఏం చేయలేదు, అప్పుడే ప్రారంభం అయిపోయింది. యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యోహాను సువార్తలు 2వ అధ్యాయం చదువుతుందామండి, ఆయనతో చెప్పగా యేసు ఆమెతో వాడితో అమ్మా నాతో నీకేమి. మరి ఎలాగా ఇప్పుడు ఈ మాటగా అడ్డొచ్చి రావు, ఒరే నీతో కాకపోతే ఎవరు నాతో ఎవరికి అంటారు కదా తల్లి, నువ్వు ఎవడో నా కొడుకు కదా అన్నదా, ఒరే మా అబ్బాయి ఒరే అబ్బాయి అన్న మాట తల్లి అక్కడ అనలేదు, ఆయన మీతో చెప్పినది ఆయన ఎవరే నా కొడుకు, ఆయన గౌరవంగా మాట్లాడు, ఒరే ఎదవా సత్యం అనలేదు కానీ ఆయన నన్ను నా కొడుకు అని చెప్పలే కదా, ఆయన మీతో చెప్పినది మీతో చెప్పినది చేయుడనెను. డాక్టర్ గారు ఇంటికి అమ్మకి దగ్గు అయితే బాధ అయితే అరుకులు రాసి ఇచ్చాడంట. అప్పుడు ఏం చేశాడంటే ఇచ్చేటప్పుడు కుదిపి ఇమ్మన్నాడంట. ఏంటి అప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కాయట్టుకుని భార్యని ఏం చేయాలి, కుదిపేస్తాం, అయ్యి బాబు చచ్చిపోయేలాగా ఉన్నాడు బాబు నన్ను కుదిపేస్తాం ఏంటంటే డాక్టర్ గారు అలా చేయమన్నాడు అన్నాడు. అప్పుడు తగ్గుతుందండి, అది లేదు, వాక్యం కదిలింతే చాలు, వాక్యానుసారి జీవింతే చాలు, దేవుడు ముట్టకుండా వెళ్ళిపోతాం. ఆయన కొండ మీద కింద దిగి వచ్చినప్పుడు అన్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవాడు. ఎలీషా గారి దగ్గరికి వచ్చిన ఆడేమన్నాడంటే, అయ్యా దయచేసి ఈ కష్టం నాకు వచ్చింది కనుక దాని మీద చెయ్యట్టి ప్రార్థన చేయండి అంటే కనుక వెళ్ళిపో, నదిలో ములుగు 7 సార్లు ములుగు అన్నాడు ఆయన. నయమాన్ అలాగంటే ఈయన ఏం చేశాడంటే, ఇదేంట్రా ఎంత డబ్బు తెచ్చాను, 40 మొంటులు మోయగలిగినంత బంగారం పట్టుకొచ్చాడు అక్కడికి, అన్ని తెచ్చాడు అక్కడ, ఇంత బంగారం తెచ్చానా, ఇంత డబ్బు తెచ్చానా, ఇన్ని వస్త్రాలు తెచ్చానా, నా దగ్గర మర్యాద లేకుండా కూర్చోమనకుండా కానీ మంచినీళ్ళైనా ఇవ్వకుండా ఏమి చెప్పకుండా అలాగా వెళ్ళిపోమంటాడా అని బాధపడ్డాడు. అయితే ఆయన అంటాడు, వెళ్ళు నువ్వు తప్పగా బాగుపడతావు. దేవుని స్తోత్రం చెప్పండి. వెళ్ళాడు 7 సార్లు మొలగమన్నాడు. ఎక్కడ యోర్దాను నదిలో 7 సార్లు మొలగమన్నాడు. 6 సార్లు అయిపోయింది. 7వ సారి లేచేటప్పటికి తుల్లిపడి వెళ్ళి లేచాడు. పసిబిడ్డలాడు బలమైపోయింది. అప్పుడు విశ్వాసం కలిగింది ఆడికి. మళ్ళీ అయ్యి బాబు దైవజ్ఞుడు, అయ్యా మీ ఊళ్ళో మనం ఉన్న కథ అంతా బురద కథ మట్టి, నాకేమంటే బాబు ఆ మట్టిలో అంతా శక్తి ఉందని అన్నాడు. మట్టిలో శక్తి కాదు, ప్రభువులో ఉంది శక్తి, గొప్ప కార్యములైనా చేయగలడు. పిల్లరా ఆయన విశ్వాసానికి మనకు కొంతమందికి విశ్వాసం ఉంటుంది, కొంతమందికి ఉండదు. నేను బాగుపడతానంటే చచ్చిపోతాను, నేను బాగుపడతానంటే చచ్చిపోతానంటారు. కానీ నువ్వు సావకుండా చేసేవాడు ఆయనే కదా. ఆయన పని ఉంటే ఉంచుతాడు, పని లేకపోతే తీసుకుంటాడు. ఎవరైనా సరే అన్నీ అయినా మిమ్మల్ని అయినా పని ఉంటే ఎవరైనా ఎప్పుడైనా కూటానికి వస్తున్నావా, ఎప్పుడైనా గొలుసు ప్రార్థనకు వస్తున్నారా, శుక్రవారం ప్రార్థన చేసుకుంటున్నారు, అందరు వస్తున్నారా, పనిలోకి పోతున్నారు, పనిలోకి వెళ్తున్నానండి, పనిలోకి వెళ్ళొద్దు అని చెప్పట్లేదు. ఒక రోజైనా ఒకసారి అయినా వచ్చి ఆరాధనలో కూర్చుంటావా, మందిరంలో కనపడతావా, ప్రార్థన చేసుకుంటావా? ఆలోచించండి. వెంటనే ఎంత అట్టుకెళ్ళమా, వెంటనే ఆయన ఏం చేశాడు కదా, ఆయన ఉన్నాడు. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుడి దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరొక దేవుడు లేడని నేను ఎరుగుదును. అప్పుడు వచ్చింది విశ్వాసం. అంతకుముందు విశ్వాసం లేదు. బాగుపడ్డ తర్వాత విశ్వాసం వచ్చింది. అప్పుడు ఇంకా తర్వాత కింద వచ్చిన కూడా చూడండి. అప్పుడు అంటున్నాడు, మాట చెప్తున్నాడు ఆయన, నేను ఎవరిని, అది మీకు కావాలి, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను. ఇశ్రాయేలు దేవుడైనా యెహోవా జీవమునందు జీవము తోడు నేనేమి తీసుకొనను.
ఆలోచన నేను దేవుడు ఒక్కడ కార్యం చేశాడు. అందుచేత పిల్లరా అలాగంటున్నాడు. నేను అప్పుడు మంట వచ్చింది, తర్వాత మళ్ళీ విశ్వాసం కలిగింది. 7 సార్లు ములగమంటే ములిగాడు కనుక ముందు వెళ్ళినప్పుడు తిట్టుకున్నాడు, బాధపడ్డాడు. ఎంత కరనా ఎంత పొగరరా అని చెప్పాను కూడా, ఎంత డబ్బు తెచ్చానురా, ఇలాగ అన్నీ ఉండొచ్చు, బంగారం తెచ్చుంటా అన్నీ ఉండొచ్చు. కానీ అయితే నీళ్లలో నుంచి ఆయన ములికాడు, తేలాడు, వచ్చాడు. ఇక్కడ మన ఎరుసలేం వెళ్తే అక్కడ గంగా నది ఉంటుంది. ఆ నదిలోని మునిగితేనంట రోగాలన్నీ పోతాయంట, ఆ ఒళ్ళు దురదలన్నీ పోతాయంట, మడతలుంటే అయిపోతాయంట. అంతకుండా ఆ నదిలో అనేక మంది వెళ్ళి ములుగుతున్నారు. మొన్న ఒక ఆవిడ చచ్చిపోతే ఊళ్ళో వాళ్ళ కొంట్లో వాళ్ళ అత్తగారు వాళ్ళ కోడలు వాళ్ళ కొడుకు కలిసి అక్కడికి వెళ్ళారంట. ఆ బూడిద తట్టుకుని వెళ్ళారంట. ఆ బూడిద అక్కడ కాశీలో పెట్టాలని ఇస్తారు, అక్కడికి వెళ్ళారు. మరి అమ్మ ఏమై రాలేరంటే మా అత్తగారు ఎలాగందా ఆవిడ కోరిక తీర్చామని ఆ బూడిద తట్టుకెళ్ళి ఆ నదిలో కలిపాం. బూడిదలో ఏమీ లేదు, మట్టిలో ఏమీ లేదు, మనలో ఉంది శక్తి. మన బ్రతుకులు కూడా మనకు కూడా అటువంటిది ఉన్నది. ఆలోచించండి. అయితే పిల్లారా మనం అందరం మంటి వారము. ఎక్కడి నుంచి వచ్చాము? మంటిలోంచి వచ్చిన వారము. ఆలోచించండి. అలాంటి సందర్భంలో దేవుడు గొప్ప కార్యం చేసినట్లుగా మీరు వింటున్నారు. ఆలోచించినప్పుడు ఎంత ఆశ్చర్య కార్యాలు. నా మటుకు నేనే వంగి ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రతి రాత్రి నా కొరకు ప్రార్థన ఉంటుంది. కానీ ఒకసారి 1 గంటకు వస్తుంది, మెలుగు 2 గంటలకు వస్తుంది అని సమయం తొందరగా గడిపేస్తాను. ప్రార్థన చేస్తాను, ప్రభు నా అవసరాలు తెచ్చున్నా అక్కడ తెచ్చున్నా ఆయన కనుక ఆలోచన చేస్తున్నాను. దేవుడు కార్యాలు జరిగిస్తాడు. సహోదరులారా, ఇక్కడ కూర్చున్న మీరు కూడా విశ్వాసం ఉంటే నువ్వు బాగుపడిపోతావు. విశ్వాసం లేకపోతే నువ్వు జారిపోతావు. విశ్వాసం లేకపోతే పడిపోతావు. కానీ విశ్వాసం ఉంటే మరి ఖచ్చితంగా ఉంటావు. దేవుడు గొప్ప కార్యములు చేస్తాడని నేను మీకు అందరికీ మనం చేస్తున్నాను. ఆయన గొప్ప దేవుడు, ఆశ్చర్యకుడు. మాకే కాదు, నీకే కాదు, మాకు అందరికీ ఆయన సహాయం చేస్తాడు. ఏదో విధంగా ఆయన తడుకోకంత చూసుకోగల, ఎలాగొచ్చిందో చూసుకో. నేను ప్రార్థన చేస్తాను అనుకోండి, ఇవి అలాగో దేవుడు నాకు కావాల్సిన ఇచ్చాడు. ఆశ్చర్యపడతామంటాను నేను. దేవుని మహాకృప. ఆలోచించండి, విశ్వాసంతో ఉండండి, దేవుడు గొప్ప కార్యం చేయడు. తర్వాత మీరందరూ మోకరించండి. ఒక 10 నిమిషాలు ధ్యానిస్తాను. మోకరించండి సహోదరులారా, మోకరించండి. కళ్ళు మూసుకోండి. ప్రధానమంత్రి గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయన కుమారుడు సావసిద్ధమైనాడు కనుక ముట్టని పని ప్రభు చెప్పాడు కనుక ఆయనతో మాట్లాడుతున్న ఇల్లు నీ కుమారుడు బ్రతికే ఉన్నాడని ఆయన చెప్పాడు. అయితే ఇక్కడ మన కార్యక్రమంలో విశ్వాసం అయ్యగారు చేయో లేదా ఎవరు చేయబెట్టి వచ్చిన పేతురుగా చేయబెడితే రోగులు బాగుపడ్డారు కనుక వారు దుప్పటి పట్టుకెళ్ళితే ఆ దుప్పటి ముట్టుకుని వాళ్ళు బాగుపడ్డారు. ఆ కార్యక్రమాలు అలా జరిగే ఆ రోజులలో అధికారం చేశాడు. అనేకమైన అద్భుతాలు చేశాడు దేవుడు. ఇప్పుడు నిన్ను బాగు చేయగలడు, నీకు సంతానం ఇవ్వగలడు, నీకు పిల్లలను కూడా ఆయన ఇవ్వగలడు. అన్ని కార్యములు చేయగలిగిన మన మధ్యలో ఉన్నాడు కనుక అందరు ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకుని నడుపుకోండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు స్వస్థపరుస్తాడు, ఎవరినైనా బాగు చేయగలడు. నువ్వు ఎక్కడున్నా బాగు చేయగలడు. ఆయన మాటల శక్తి ఉంది, ఆయన వాక్యంలో శక్తి ఉంది, ఆయన చేసిన కార్యాలు కూడా శక్తి ఉంది. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. కానాను ఊరిలో ద్రాక్షారసం అయిపోతే తల్లి ఆయనతో చెబితే ఆయన అంటాడు, అమ్మ నాతో నీకేం పని అని చెప్పాడు. అయితే ఆయన మీతో చెప్పినది మీరు చేయండి అని ఆయన నాకు చెప్పాడు ప్రభు. తల్లి అంది. అలాగే పిల్లల తల్లి మాటలు పెట్టి తండ్రి చెప్పిన మాట బట్టి యేసు అక్కడ ఒక గొప్ప అధికారిగా వచ్చి మరి 2 రాతి మన నీళ్ళు లేకపోతే దేవుడు అక్కడ వాళ్ళకి కావలసినంత ద్రాక్షారసం ఇచ్చాడు. తాగినన్ని అన్ని ఇచ్చాడు. దేవుడు అద్భుతాలు చేస్తాడు. నీ లోట్లు తీరుస్తాడు, నీ కష్టాలు తొలగిస్తాడు, నీ బాధలు తొలగిస్తాడు. నీకు వచ్చేసిన సమస్త బాధలు తొలగించి ఆయన సహాయం చేయగలరు కనుక ఆలోచన చేసుకోండి. అందరూ ప్రార్థన చేసుకోండి. మనసు పూర్తిగా పెట్టుకోండి. మనుషుల వైపు మాకు పెట్టుకోవద్దు. దేవుడు ఉన్నాడు, మనకి సహాయం చేస్తాడు. ఆయన విశ్వాసం ఉంచండి. నీవు చేసిన ఉపకారములకు
నేనేమి చెల్లిందును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిందును ఏలాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా ఏడాది దూడలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిందును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ ప్రార్థన చేసుకోండి. విశ్వాసం లేదు ప్రభా, విశ్వాసం లేదు నాయన, నాకు విశ్వాసం దయచే నాయన. ఆవగింజంతా విశ్వాసం అంటే ఈ సముద్రంలోకి పడమంటే పడుతుందని వాక్యం చెప్పింది. ప్రభా నాకు సహాయం చేయను ఆయన అని విశ్వాసంతో జీవించు, విశ్వాసం చేసుకో, ప్రార్థన చేసుకో. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, పిల్లల్ని ఇస్తాడు, ఆస్తి ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు, నాకు కావలసిన ఇస్తాడు, నీళ్ళు ఇస్తాడు, సమృద్ధిగా కార్యం చేయగలడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ రంజంలో నీళ్ళు లేమని మోషే మీద తిరగబడితే బండన బద్దలు కొడితే నీళ్ళు సమృద్ధిగా వాళ్ళకు వచ్చాయి, సమృద్ధిగా నీళ్ళు తాగి వాళ్ళు బ్రతికారు. చేతి నీళ్ళు పోయాయి, సమృద్ధిగా నీళ్ళు వచ్చింది. మన కార్యాలు కూడా అటువంటి వేగానుగా ఆలోచన చేసుకోమని యేసు ప్రభు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సావాసము ఇక్కడ కూడిన మనకను సర్వలోకన వారికి ఎల్లప్పుడూ సదాకాలం తోడుగా ఉండునుగాక. దేవుడు దీవించునుగాక. ప్రార్థన అవసరతల కొరకు మా సెల్ నంబర్ 9844010332. అపోస్తుల్ పీజీ ఏలియా గారు, ఐపీసీ చర్చ్, దావరపల్లి పోస్టు, రావులపాలెం మండలం, తూర్పుగోదావరి జిల్లా. మీ అందరికీ మా వందనాలు.